ఒక హాఫ్ కేజీ, మోర్ దెన్ హాఫ్ కేజీ మన ఇంట్లో కాసిన టమాటాస్ అనమాట, అవి తీసుకున్నాను. అండ్ చింతపండు ఇంత తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనము కుక్ చేయాలన్నమాట. ఇది గిన్నె పెట్టుకున్నాను నేను. ఇందులో ఇది ఆయిల్ వేస్తున్నాను నేను, రిఫైండ్ ఆయిల్. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండదు, నిల్వ కోసం కాదు, ఇన్స్టెంట్గా తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి, ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి నేను రిఫైండ్ ఆయిలే తీసుకున్నాను. ఒకవేళ నిలవ పచ్చడి లాగా చేసుకోవాలనుకుంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎయిదర్ జింజలి నువ్వుల నూనె కానీ, లేకపోతే ఇదేమంటారు పల్లి నూనె కానీ తీసుకోవచ్చు. మనం ఇది రిఫైండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇది కట్ క్లీన్ చేసి శుభ్రంగా తడి లేకుండా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజ్ టొమాటోస్ లాగా ఉన్నాయన్నమాట అవి, అంటే సాలెడ్ టొమాటోస్ ఉంటాయి చూడండి, అట్లా ఉన్నాయి చిన్న సైజ్. సో ఒక్కొక్క టొమాటోని 4 పీసెస్ కింద కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అసలు ఎక్కడ తడి తగలకుండా చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ అండ్ ఇది బాగా కుక్ చేస్తాను ఆయిల్లో. ఆ తర్వాత మనము తాలింపు వేసుకుందాము. కుక్ అవుతుంది ఆయిల్లో. అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు, డ్రైగా చేస్తున్నాను. ఓన్లీ ఆయిల్లో కుక్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి అప్పుడు ఇవి అన్నీ వేసి తర్వాత తాలింపు వేద్దాం. ఓకేనా? చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకుందాం. నూనె తీసేస్తున్నాను నేను. నూనె తర్వాత మనం ఇదే ఆయిల్ తాలింపు కోసం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసాను నేను. సో ఐమ్ గోయింగ్ టు టేక్ ద సేమ్ ఆయిల్ అండ్ యూజ్ ఇట్. మీకు ముక్కలు అలా ఉండడం ఇష్టమైతే కొన్ని ఉంచుకోవచ్చు. నాకు ఇష్టం ఇలాగా ముక్కలు తగులుతాయి. ఇందులో ఇప్పుడు అన్నీ వేసేస్తానండి. వేసేసి ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? మిక్సీ పట్టేసి నేను మీకు చూపిస్తాను. పేస్ట్ లాగా అయింది. ఇప్పుడు నేను దీన్ని తాలింపు పెడతాను. ఇట్స్ రెడీ. తాలింపు వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తాను. స్మెల్ అంతా అమోఘంగా ఉంది. చూస్తూ వస్తుంది. తాలింపు వేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఇలాగా మగ్గనిద్దాము. బాగా మిక్స్ చేసి ఒక 5 minutes మగ్గనిద్దాం దాన్ని. ఓకేనా? రెడీ అయిపోయిందండి. కొంచెం డార్క్గా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ చింతపండు, బట్ ద కలర్ ఇస్ క్వైట్ గుడ్ హియర్. యమ్మీ యమ్మీ.
స్టవ్ ఆఫ్ చేస్తాను. చల్లారిన తర్వాత వేరే గ్లాస్లో దేంట్లో కన్నా తీస్తే గ్లాస్ బౌల్లోకి. చల్లగా అయిపోయింది పిక్కలు, తీసి వేస్తాను. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని